పరిశుద్ధ బైబిల్ నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటేను, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం ప్రకారం శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల, మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరని, పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ప్రియుడువైన గొప్ప తండ్రి, పరలోకమందున్న మా రాజా, మా ఆశ్రయ దుర్గమా, మా గొప్ప విమోచకుడా, నీ యొక్క శ్రేష్ఠ నామానికి స్తోత్రాలు నాయన. ఆరాధన సమయాన్ని కలిగిన మేము వాక్య సమయంలోనికి వచ్చాం. వాక్యాన్ని వినడానికి మేము సిద్ధపడ్డాం. నిలబడిన నన్ను నీ మాటలు ఉంచండి నా నోట. విశ్వాసులుగా ఉన్న నీ బిడ్డలతో వారు వినుచుండగా నీ మాటలు వినడానికి, వినే మాటలు వారికి తృప్తి కలుగులాగున, ఆత్మీయత కలిగిలాగున నీ చిత్తములోనికి మమ్మలందరినీ, నీ సంఘమైన మమ్ములను దీవించుమని నాతో మాతో మీ ఆత్మ సహాయం ఇచ్చోట ఉంచుమని యేసు నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడు, విమోచకుడు, గొప్ప రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామమునకు స్తుతులు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు యేసయ్య నామములో నేను మీ అందరికీ ప్రథమముగా తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్య భాగాలను మనం సమీపిస్తున్నప్పుడు ప్రతి ఆదివారము కూడా దేవుడు మనకు ఒక్కొక్క అంశాన్ని, ప్రభు మనతో మాట్లాడేటటువంటి వాక్య సందర్భాలు మనకుంటూ ఉంటాయి. ఈరోజు కూడా దేవుడు పరిశుద్ధ లేఖనముల నుండి మనం వినేటటువంటి అంశం ఏమై ఉన్నది అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇందులో ఉన్నటువంటి భాగమే నేటి దినాన్న మన ధ్యాన అంశము. మీ నీతి అధికము కాని ఎడల, ఈ మాట, మీ నీతి అధికము కాని ఎడల అనేటటువంటి అంశం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మీ నీతి అధికము కాని ఎడల ఎవరికంటే అక్కడ చెప్పిన మాట, మీ నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికము కాని ఎడల పరలోక రాజ్యములో మీరు ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. ఈ వచనాన్ని మూలముగా పెట్టుకుని ఈరోజు పరిశుద్ధ బైబిల్లో ఉన్న అంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రభు అయినటువంటి యేసు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ప్యాసేజ్. 5, 6, 7 అధ్యాయాలు మనకు బాగా ఎరిగినటువంటి పరిశుద్ధుని యొక్క బోధగా మనం ఈ మాటలు చూస్తూ ఉంటాం. యేసయ్య ఆనాటి క్రైస్తవ సంఘానికి చెప్తున్నది, యేసయ్య ఆనాటి క్రైస్తవ సమాజముతో చెప్తున్నది. 5వ అధ్యాయం 20వ వచనములో ఉన్న భావం
5వ అధ్యాయం 20వ వచనములో ఉన్నటువంటి సారాంశం ఒకసారి తన నోటంట ఆ భావం బయటకు వస్తుంటే ఆ 5వ అధ్యాయం 20వ వచనములో ఉండినటువంటి ఆ భావము యొక్క ఉద్దేశం చెప్పడంలో యేసుస్వాముల వారు ఏమాత్రము కూడా ఏమనాలంటే అక్కడ మొహమాటం లేకుండా కొట్టినట్టు ధైర్యంగా ఉన్నది ఉన్నట్లు ఎవరు మెప్పు కొరకు కాకుండా తను అధికారము కలిగిన వానిగా అక్కడ ఆ సందర్భంలోనికి మనం ఒకసారి గమనించగలిగిన స్థలం ఏంటంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే ఒక సమూహాన్ని దేవుడు యేసుప్రభుల వారు శాస్త్రులను పరిసయ్యులను ఆనాటి సమాజములో ఒక గొప్ప ప్రత్యేకమైనటువంటి తెగలగా ఈ ప్రజలు శాస్త్రులు పరిసయ్యులను ఎదుర్కొంటున్నాడు ఆయన ఆ మాట చెప్పడం ద్వారా. సమాజానికి ఏమని బోధిస్తున్నాడు? ఏ సంగమా, సమాజమా, ఇదిగో ఈ శాస్త్రులు ఉన్నారు చూసారా, ఈ పరిసయ్యులు ఉన్నారు చూసారా, వాళ్ళకంటే ఈ మాట ఈ సంఘానికి చెప్తున్నప్పుడు ఈ పరిసయ్యులను ఎదుర్కోవడం, ఈ శాస్త్రులను ఎదుర్కోవడం, వాళ్ళ దగ్గర ఏమాత్రము కూడా ఆయన బెదరకుండా వాళ్ళ గురించి వాళ్ళలో ఉన్న విషయాలను ఎత్తి చూపి వాళ్ళు అట్లా ఉన్నారు, వాటి ఎట్లా రాంగ్గా ఉన్నారు, వాళ్ళు కరెక్ట్గా లేరు అని చెప్పడంలో ప్రభువు ఎదుర్కోవడంలో ఆ పరిస్థితిని వాళ్ళ మామూలు వాళ్ళు కాదు. అప్పటికి ఎలాంటి స్ట్రాటజీలో ఉన్నారంటే వాళ్ళు, ఎలాంటి స్టేటస్లో ఉన్నారంటే వాళ్ళు చాలా గొప్పోళ్ళు. సమాజ మందిరములలో ప్రజలలో ధనికులుగా ఉన్నవారుగా ఉన్నారు. అప్పట్లో ఉన్నతమైన అధికార పీఠాల మీద లీడర్షిప్ కలిగిన వారు ఉన్నారు. అప్పుడు ఇలాంటి లీడర్స్ను ఎదుర్కోవడం, ప్రభుల వారు ఆ మాటలు ఉన్నది ఉన్నట్టుగా తెగేసి చెప్పడానికి నా యేసయ్య ఎంత మాత్రము కూడా ఆయన వెనకడుగు వేయకుండా వీరికంటే మీ నీతి అధికము కాని ఎడల మీరెంత మాత్రము పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని ప్రభుల వారు సెలవిచ్చినటువంటి ఉద్దేశం ఇక్కడ మనం గమనార్థం. కాబట్టి వాళ్ళ యొక్క స్థితి, ఈ శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి, వాస్తవానికి వాళ్ళది ఎలాంటి నీతి అనేటటువంటి విషయాన్ని మనము గమనిస్తే ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి అందులో మీకు ఒక 4-5 విషయాలు పరిసయ్యుల యొక్క, శాస్త్రుల యొక్క వాస్తవికత, వాళ్ళ జీవితం ఎలాగుంది, ఎందుకు యేసయ్య ఈ మాట చెప్పడానికి గల కారణాలు ఏమై ఉన్నాయో నేను అవి చెప్పే ప్రయత్నాన్ని నేను మీకు చేస్తూ ఉన్నాను. అందులో మొదటి మాట, ఈ శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల అనే భావం యేసు ప్రభుల వారు చెప్పడానికి కారణం, శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తారంటే వాళ్ళ నీతి ఎలాంటిదంటే చెప్తారు, చెయ్యరు. మొట్టమొదట శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళ నీతి ఎలాంటిదంటే వారు చెప్పేవారే కానీ చేసేవారు కాదు. ఇలాంటి జీవిత విధానం శాస్త్రులు పరిసయ్యుల యొక్క జీవిత విధానం. వారు చెప్పుదురే కానీ వారు చేసేవారు కానేరరు. ఇది ఎక్కడుంది మనకు బైబిల్లో అంటే మత్తయి సువార్తలో 23వ అధ్యాయానికి వెళితే అక్కడ 3వ వచనములో మనకు కనపడుతూ ఉంటుంది. గనుక ఏమనుందంటే అక్కడ, గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి
గైకొనుడి అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారి క్రియలు చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. ఇదిగో ఇలాగన్నాడు అక్కడ యేసయ్య. ఏమని? వారు చెప్పుదురే గాని చెయ్యరు అని తెగేసి ప్రభుల వారు శాస్త్రుల గురించి పరిసయ్యుల గురించి అడ్రస్ చేస్తూ ఉన్నాడు. శాస్త్రులు పరిసయ్యులు వారు చెప్పేది మీరు చెయ్యండి. యేసయ్య ఏమని మాట్లాడుతున్నాడంటే 23:3 ప్రకారం మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకోండి. శాస్త్రులు పరిసయ్యులు మీతో ఏం చెప్తారో, మీతో ఏం మాట్లాడతారో, మీకు వేరేం ప్రకటిస్తారో అది చెయ్యండి. కానీ వాటి క్రియలు చొప్పున వారు ఏ క్రియలు చేస్తారో ఆ క్రియలు మీరు చేయకండి. ఎందుకంటే వారు చెప్తారు కానీ చెప్పింది వారు చెయ్యరు. ఇలాంటి జీవన శైలి ఎవరిది? శాస్త్రులది, పరిసయ్యులది. పరిసయ్యులు శాస్త్రుల యొక్క నీతి అధికమవ్వాలి, మీ నీతి అని ఎందుకు చెప్పవలసి వచ్చింది యేసయ్య? వారు చేసే విషయంలో ఒకంత వెనకడుగే ఉంటారు. వారు చేసే విషయంలో దేవునికి దగ్గరగా లేరు. వారు చెప్పుదురే కానీ చేయడములో వారు ఖచ్చితంగా వెనకడుగులోనే ఉన్నారు. ఈ మాట మనకు అర్థం అవ్వాలంటే ఇంకా మనం అర్థం చేసుకోవడానికి పత్రిక పాఠంలో రోమా పత్రిక, ఈరోజు పత్రిక పాఠం మనం చదువుకున్నాం. అందులో 6వ అధ్యాయం వివరాల్లోనికి మనం వెళుతున్నప్పుడు 6వ అధ్యాయము 3వ వచనములో ఇక్కడ ఏమని చెప్పాడు యేసయ్య? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం. ఇక్కడ ఈ మాట వాడాడు చాలాసార్లు. ఈరోజు మనం పత్రిక పాఠంలో చూస్తే బాప్తిసం అని 3-4 సార్లు అక్కడ వాడబడిన మాట. ఇక్కడ క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారం. మనమందరము క్రీస్తును కలిగిన వారం. బాప్తిసం పొందిన వారం అంటే ఏంటి? బాప్తిసం పొందడం అంటే గలతీ పత్రిక 3:27కి వెళితే దాని వివరం ఇస్తాడు. ఏమని ఇస్తాడో తెలుసా? బాప్తిసం పొందడం అంటే అక్కడ ఏమని చెప్పాడంటే 3:27 ప్రకారం క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎలాగ ఉండవలసిన వారు? మీరు క్రీస్తును ధరించుకుని, అనగా క్రీస్తును అనుసరించి. క్రీస్తులోనికి మీరు వచ్చారంటే బాప్తిసములోనికి, నీవు నేను మనమందరము కూడా ఆయనను ధరించుకున్న వారము. క్రీస్తును ధరించుకున్న వారము. క్రీస్తును ధరించుకున్న వారం అంటే క్రీస్తును అనుసరించడం, క్రీస్తు వలె జీవించడం. క్రీస్తు ఎలా జీవించాడు? యేసు ఏది చెప్పాడో యేసు అది చేశాడు. క్రీస్తు ఏది బోధించాడో క్రీస్తు ఆ బోధను బట్టి ఆయన జీవించాడు. ఇప్పుడు పరిసయ్యులు శాస్త్రులు ఏది బోధిస్తున్నారో అది చేయడం లేదు. కానీ యేసు తాను చెప్పింది చేయకుండా ఎక్కడ లేడు. ఖచ్చితంగా యేసు ఏది బోధించాడో అది చేసిన వాడు. ఈరోజు క్రీస్తును ధరించిన వారు, అనగా క్రీస్తులోనికి బాప్తిసములోనికి వచ్చిన వారు, మనమందరము దేవునిలోనికి వచ్చిన వారము. దేవునిలోనికి వచ్చిన వారమైన మనం ఈరోజు మనలో ఎవరైనా శాస్త్రుల వంటి వారముగా, పరిసయ్యుల వంటి వారముగా, మనలో ఎవరైనా చెప్పేవాటికి చేసేవాటికి మనలో మనం చూసుకుంటే చాలా వ్యత్యాసాలు ఉంటాయి. చెప్తామే కానీ చెయ్యం. ఈ మాట మనకు బాగా తెలుసు. 2 వారాల క్రితం నీవు నీ కంటిలోనున్న దూలం నువ్వు చూసుకోగాలి,
ఎదుటోడి కంట్లో ఉన్న నలుసు తీయడానికి ప్రయత్నిస్తావు. నీ లోపాలను నీవు తీయు, నీ బలహీనతలను నీవు పక్కన పెట్టు, నీ లోపాలను నీవు సరిచేసుకో, నీ ఇంటిని నీవు చక్కపరుచుకో, నిన్ను నీవు సరిచేసుకో, మనల్ని మనం క్రమపరుచుకోము. కానీ ఎదుటోటి మాత్రం బాగా మనం వేలెత్తి చూపిస్తాము. ఈరోజు పరిసయ్యులు, శాస్త్రులు లాంటి వారు మనలో చాలా మంది చెప్పుతామే కానీ చేసేవారముగా మనలో లేకపోతే, అలాంటి స్థితులు ప్రభు చెప్తున్నాడు మారాలి మనలో. చెప్పేదానికి చేసేదానికి తూకం సరిపోవాలి. మనం మాట్లాడితే తూకం వలె ఉండాలి. ఖచ్చితంగా అది కొలమానముగా మన జీవితానికి సరిపోవాలి. కానీ చెప్పే వాటికి చేసే వాటికి వ్యత్యాసాలు ఉంటే అది దేవునికి మహిమకరమైన జీవితం కాదు. ఇంకా మనం ఈ చెప్పేవారుగానే ఉన్నారు, చేసేవారుగా లేరు అనే దాంట్లో ఒక చక్కటి ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం తెస్తాను. అదేంటంటే, యేసు ప్రభుల వారు పుట్టినటువంటి సమయం, యేసు ప్రభుల వారు జన్మించిన సమయం, క్రిస్మస్ నాటి సమయానికి ఒకసారి మనం వెళితే, హేరోదు, రాజైన హేరోదు ఇంటికి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. ఎవరు? ముగ్గురు జ్ఞానులు వచ్చారు. ముగ్గురు జ్ఞానులు హేరోదు ఇంటికి వచ్చి హేరోదుతో చెప్తారు కదా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని జ్ఞానులు వచ్చినటువంటి ఉద్దేశాన్ని రాజుకు తెలియపరుస్తారు. ఆ తెలియపరిచిన ఉద్దేశంలో ఏమంటారంటే, మేము ఎంత దాకా రావడానికి కారణం ఆ నక్షత్రాన్ని బట్టి మేము ఇక్కడ దాకా వచ్చాం, ఈ ప్రాంతంలోనే ఎక్కడో పుట్టాడు ఆయన, ఇంకా మేము ఆయనను పూజించడానికి మేము వచ్చాం అని హేరోదుతో చెప్తున్నప్పుడు, హేరోదు వెంటనే ఏం చేస్తాడంటే, హేరోదు పరిసయ్యులైన వారిని, శాస్త్రులైన వారిని, అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్న ప్రధాన యాజకులుగా ఉన్న ఆ ఉన్నత పాత్రలు, ఆ స్థానాల్లో ఉన్న వారందరినీ, ఆ శాస్త్రులైన వారందరినీ కూడా హేరోదు ఏం చేస్తారంటే సమకూర్చి ఒక మీటింగ్ పెడతాడు. ఎవరితో? పరిసయ్యులతోటి, శాస్త్రులతోటి మీటింగ్ పెడతాడు. పరిసయ్యులతోటి, శాస్త్రులతోటి పెట్టిన మీటింగ్లో పరిసయ్యులు, శాస్త్రులు తేల్చి చెప్పింది ఏంటంటే, పరిసయ్యులు, శాస్త్రులకున్న జ్ఞానం, పరిసయ్యులు, శాస్త్రులకు ఉండినటువంటి విషయాలు, వాళ్ళకి వాక్యం బాగా తెలుసు. ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఏ మూలలో ఏమేమి ఉన్నాయో అవి చాలా బాగా తెలుసు. వెంటనే వాళ్ళు ఏమంటారంటే, అందుకు వారందరూ ఏం చెప్తున్నారంటే, యూదయ బెత్లెహేములోనే. రాజు అడిగింది ఏంటి అక్కడ? కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని రాజు ఆందోళిస్తున్నాడు. వెంటనే ఈ పరిసయ్యులు, శాస్త్రులందరూ వాళ్ళు తెలిసినటువంటి గ్రంథాలను తిరగవేసి, ప్రవక్తల ప్రవచనాలను తిరగవేసి, వాళ్ళు తెలుసుకున్నది వాళ్ళు తేల్చి చెప్తున్నారు రాజుకి. మూకుమ్మడిగా వారందరూ రాజుకి ఇస్తున్న సమాధానం ఏంటంటే, ఎస్, ఆయన పుట్టేటటువంటి స్థలం ఎక్కడంటే యూదయ బెత్లెహేములో ఆయన జన్మించాడు, ఆయన అక్కడ పుడతాడని గ్రంథాలు తేల్చి చెప్తూ ఉన్నాయి అనేటటువంటి విషయం. ఇక్కడ ఈ విషయాన్ని మీకు చెప్పడానికి కారణం ఏమిటంటే, శాస్త్రులకు, పరిసయ్యులకు బాగా తెలుసు దేవుని గ్రంథములో ఉండినటువంటి విషయాలు. ఇక్కడ బెత్లెహేములో ఆయన పుడతాడని తెలుసు, కానీ బెత్లెహేముకు వెళ్ళారా శాస్త్రులు, పరిసయ్యులు? అంటే ఇక్కడ చెప్తారే కానీ చేయరు. అవును, శాస్త్రులకు, పరిసయ్యులకు బెత్లెహేములో యేసు ప్రభు పుడతాడని తెలుసు. ఎక్కడి నుంచో ప్రయాణమై వచ్చినటువంటి జ్ఞానులు వెళ్ళారు బెత్లెహేము. తెలుసుకుని శాస్త్రులు, పరిసయ్యుల ద్వారా తెలుసుకుని వెళ్ళారు. గొర్రెల కాపరులు, విద్య లేని పామరులు, గొర్రెల కాపరులు వెళ్ళారు. ఎక్కడికి? బెత్లెహేముకు వెళ్ళారు.
గబ్రియలు దూత ద్వారా తెలుసుకుని, తెలిసినటువంటి ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు మాత్రం ఆ తెలిసినటువంటి ఆ యొక్క బెత్లెహేముకి వీరు మాత్రం వెళ్ళలేదు. అంటే మొదటి మాట, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల అని వాడిన మాటలో వాళ్ళ నీతి ఎలాంటిదంటే, వాళ్ళకి తెలుసు, వాక్యము తెలిసినప్పటికీ వారు ఎరిగిన వారు, వారు చెప్పేవారు, కానీ వారి జీవితంలో మాత్రం వాక్య ప్రకారం వాళ్ళ జీవితాలు లేవు అనేటటువంటి విషయాలు ఇక్కడ వివరంగా మనతో చెప్తుండేటువంటి విషయం. రెండవ మాటకు మనం వెళుతున్నప్పుడు మొదటిది చెప్తారు, చేయరు. రెండవది వారు చేసేది ఏంటంటే పారంపర్యాచార్యాన్ని పాటిస్తారు. రెండో మాట, వారు పారంపర్యాచారము చొప్పున వారు చేసేవారుగా ఉన్నారు, లేక పారంపర్యాచారము పాటించేవారు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం గమనిస్తే, మత్తయి సువార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మీరు గమనిస్తే, అక్కడ అందుకు ఆయన మీరును మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? దేన్ని బట్టి? మీ పారంపర్యాచారము చొప్పున, మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను మీరు ఎందుకు అతిక్రమిస్తున్నారు అని చెప్తున్నాడు. 6వ వచనంలో కూడా చూడండి, అక్కడ మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. ఎవరు? మీరు అని వాడాడు 3వ వచనంలో మీరు, 6వ వచనంలో కూడా మీరు. ఈ మీరు 1వ వచనంలో చదివితే మీకు అర్థమవుతుంది. ఎవరున్నారు అక్కడ? ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులు వీళ్ళందరూ కలిసి యేసునద్దకు వచ్చి యేసుతో వారు వాదం పెట్టుకున్నారు. యేసుతో వారు ఎక్కడికక్కడ వారు ఆ వాదన వినిపిస్తూ ఉన్నారు. అప్పుడు యేసయ్య వారికి తిరగేసి వాళ్ళతో సంధించిన ప్రశ్న ఏంటంటే, ఇదిగో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటంటే మీరు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. ఇదిగో మీరేం చేస్తున్నారు తెలుసా? మీరు దేవుని వాక్యమును నిరర్థకం చేస్తున్నారు. దేని ద్వారా? మీ పారంపర్యాచారం. మీ పారంపర్యాచారం అంటే ఏంటి? మీ జీవితంలో అలవాటుగా పాతకాలం నుండి వస్తున్నటువంటి కొన్ని మూఢనమ్మకాలు కానీ, మీ పెద్దోడు మీకు అలవాటు చేసిన ఆచారాలు కానీ, మీ పితృ జీవనం నుండి మీరు అలవాటు చేసుకున్నటువంటి కొన్ని ప్రాచీన పాత పాప స్వభావాలు మీ పారంపర్యాచారం. అంటే దేవునికి అంగీకారము కానీ లోకధర్మము చొప్పున నడిచేవారు, దైవానికి విరుద్ధమైనటువంటి మూడబారిన నమ్మకాలు, వాటిని మీరు చేస్తున్నారే. శాస్త్రులు పరిసయ్యులు చేసేటటువంటి ఈ అలవాట్లను గురించి మీరు చూడండి, రోమపత్రికలో కూడా ఉంది. మనం చదువుకున్న పత్రిక పాఠం 6:6 ప్రకారం, రోమ 6:6 ప్రకారం ఏమనగా, అక్కడ ఏమంటున్నాడంటే, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఏం చేయాలంట? మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయాల. ప్రాచీన స్వభావం అంటే పాప స్వభావం, చెడ్డ స్వభావం, చెడ్డ అలవాట్లు, దేవుని చిత్తము కాని అలవాట్లు, విశ్వాసము కానివి చాలామంది చేస్తూ ఉంటారు. మీ ప్రాచీన పాపపు స్వభావం ఏదైతే ఉందో, మీ పారంపర్యాచారములు ఏవైతే ఉన్నాయో, మూఢ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో,
దేవునికి విరుద్ధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, కొలసీ పత్రిక రండి, అందులో ఇంకా చివరగా వివరంగా చెప్తాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, కొలసీ 2:8 ఆయనను అనుసరింపక, ఎవరిని అనగా యేసును అనుసరింపక, మనుషుల పారంపర్యాచారమును, ఏమన్నాడు చూడండి ఇక్కడ, మనుషుల పారంపర్యాచారము అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్త పడుడి. కొలసీ పత్రికలో ఇంత వివరంగా రాస్తున్నాడు. ఈ పారంపర్యాచారం అంటే ఏం చెప్పాడు ఇక్కడ? మనుషులు చేసేది, మనుషులు నిర్మించేది. ఇక్కడ ఏమన్నాడు? ఈ లోక సంబంధమైన మూలపాఠాలు, దేవుని దైవజ్ఞాన పరిశుద్ధ బైబిల్ గ్రంథ ఆధారాలు కాకుండా లోకములో ఉండినటువంటి మూలపు దేశాల ద్వారా చాలామంది విశ్వాసము నుండి చెదిరిపోతున్నారు. అందులో శాస్త్రులు పరిసయ్యులు కూడా మనుషుల ఆలోచనలను బట్టి వారు చేసేటటువంటి పనులు తప్పకుండా ఉన్నాయి. అక్కడ ఏం చెప్పాడంటే, ఇంకా మీరు ఆలోచన చేస్తే ఈ లోక సంబంధమైన అనే మాట ఉంది చూసారా, అక్కడ మనకు అర్థమవడానికి మనం ఎలా అర్థం చేసుకుంటామో ఆ మాటని అక్కడ ఫుట్ నోట్ వేసి కూడా ఒక మాట మాట్లాడాడు. అక్కడ ఏమన్నాడంటే భూతములు అని చెప్పాడు. ఈ లోక సంబంధమైన భూతములు అంటే మీరే అర్థం చేసుకోవాలి. ఆ మాట భూతములు అనే మాట వివరించడంలో ఈ లోకానుసారమైన దయ్యముల వంటి జ్ఞానం, ఈ లోకాను సంబంధమైన సాతానుని యొక్క తలంపులతో చాలా విషయాల్లో మనం అన్యాచారాలు చేస్తాం. పారంపర్యాచారం అంటే ఖచ్చితంగా అన్యుడు ఏం చేస్తాడో క్రైస్తవుడు కూడా అది చేస్తే అది పారంపర్యాచారం అయిపోద్ది. క్రైస్తవునికి ఏ రీతిగా దేవునిలో నీవు ఎదగాలో, నీవు వెనక్కి వెళ్ళిపోతూ దైవభక్తితో నీవు దేవాలయానికి వచ్చి అన్యుడు చేస్తున్నట్లు కూడా నీవు ఒక శుభకార్యం చేసినప్పుడు కానీ, ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కానీ, ఒక ప్రత్యేక పని నీ ఇంట్లో కలిగి ఉన్నప్పుడు కానీ భూతముల దగ్గరకు, లోకానుసారమైన బలముల దగ్గరకు, సమయ బలాల దగ్గరకు, నక్షత్ర బలాల దగ్గరకు వెళ్ళి చేసేవన్నీ కూడా పారంపర్యాచారం. ఆ అలవాట్లు దాటుకుని మనం రావాలి. మనం ఈ మాట చూడొచ్చు ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు ఏమంటున్నాడు చూడండి. అక్కడ క్రైస్తవుడా నీకే అన్యజనుడు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను అనేటటువంటి మాట. దేవుని నామమును బట్టి పౌలు ఎఫెసీ సంఘానికి, ఆ సంఘములో ఉన్న ప్రజలకు, వద్దు అన్యజనులు నడిచేటట్టు మీరు నడవద్దు. శాస్త్రులు పరిసయ్యులు అలా నడుస్తున్నారు. అందుకని మొదటి మాట వారు చెప్తారు, వారు చేయరు. రెండవది వాళ్ళు చేసేది ఏంటంటే పారంపర్యాచారం పాటిస్తున్నారు. అంటే అది ఏంట్రా అంటే అన్యజనులు ఎలా జీవిస్తున్నారో వీళ్ళలో కూడా అలాంటి అలవాట్లు వాళ్ళలో ఖచ్చితంగా ఉన్నాయి. అవి దాటుకుని మీరు రావాలి. మూడో మాటకు వెళ్తాను. మూడో మాట ఏంటంటే, మూడో మాట ఈ శాస్త్రులు పరిచయల నీతి ఎలాగ వాళ్ళు జీవిస్తున్నారంటే వాళ్ళు వేషధారణతో జీవిస్తున్నారు. చాలా ప్రాముఖ్యమైన మాట ఈ మాట. వాళ్ళు జీవించేది ఎలాగంటే వాళ్ళు వేషధారణ కలిగినటువంటి జీవితం వారిది. శాస్త్రులు పరిచయల నీతి ఎలాంటిదంటే వారు వేషధారణ కలిగిన వారు. ఈ వేషధారణ అనేటటువంటి మాట మత్తయి సువార్తలో 23వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే, ఇందాక కూడా అందులో నుంచే ఒక మాట మీరు చదువుగా 3వ వచనం మనం విన్నాం. తర్వాత ఈ 23వ అధ్యాయంలో, ఈ 23వ అధ్యాయం అంతా కూడా మనం కొన్ని అధ్యాయాలు గమనిస్తే అవి ఒక్కొక్క
టాపిక్, ఒక్కొక్క అర్థం ఆ అధ్యాయం అంతా నిండుంటుంది. ప్రేమ గురించి మనకు ఒక అధ్యాయంగా ఉంటుంది, ప్రార్థన గురించి ఒక అధ్యాయంగా ఉంటుంది. ఇట్లా మనం కొన్ని అధ్యాయాలు కంప్లీట్గా ఒక భావం గురించి మాట్లాడుతూ ఉంటాడు. 23వ అధ్యాయం కూడా ఈ మత్తయి సువార్త కంప్లీట్గా దేని గురించి మాట్లాడతాడంటే శాస్త్రులు పరిచయుల గురించే. అధ్యాయం కూడా శాస్త్రులు పరిచయుల గురించి ఎక్కువగా వివరంగా మాట్లాడుతూ ఉంటాడు. అందులో 13వ వచనము, 15వ వచనము, అలాగే 23వ వచనము, 25వ వచనము, 27వ వచనము, 28వ వచనము, 29వ వచనము, ఈ వచనాల్లో అక్కడ నొక్కి ఒక్కానించి శాస్త్రులకు పరిచయులకు ఒక బిరుదు ఆపాదిస్తున్నాడు. శాస్త్రులారా, పరిచయులారా అని పిలిచే ముందు వాళ్ళ పేరు ముందు యేసయ్య ఒక బిరుదు, ఒక డిగ్రీ వాళ్ళకి తగిలించాడు. వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా. యేసయ్య ఈ శాస్త్రులకు పరిచయులకు ప్రభు పెట్టిన ప్రత్యేకమైన నామం ఏంటంటే వీళ్ళు వేషధారులు. ఇది చాలా ఏంటంటే ఎలాంటి పరిస్థితి ప్రభువు నుండి ఆ మాట దొర్లినటువంటి విషయం, వాళ్ళ మీద పడినటువంటి ఆ యొక్క పేరు. వేషధారణ అనే మాట నిన్ను ఎంతగా ఒక మాట ద్వారా నిన్ను తిట్టడంలో పెద్ద తిట్టది. వేషధారణ అనే భావం, వేషధారణలో ఏముంటుందంటే నిజం ఉండదు. వేషధారణ భక్తి, వేషధారణతో జీవించే జీవితం నటనా జీవితం. అవతల వారిని మోసం చేసేది వేషధారణ. వేషధారణ ద్వారా నీవేం చేస్తున్నావంటే లేనిది ఉన్నట్టుగా చూపిస్తున్నావు. వేషం, సినిమాల్లో వేషం, డ్రామాల్లో వేషం ఉంటుంది. ఎంతసేపు వేస్తాడు వాడు? అక్కడ డబ్బులు తీసుకుని అక్కడ నియమించిన దినాలు ఆ యొక్క పాత్ర కొరకు ఆ వేషం వేసి మరలా వాస్తవ జీవితంలోనికి వచ్చేస్తాడు. కానీ నో, ఈ శాస్త్రులు పరిచయులు వాళ్ళ నిజ జీవితమే వేషధారణ. ఆ నిజమైన జీవితం కూడా వేషధారణగా జీవించే జీవితం, అది ఏమాత్రము దేవుణ్ణి మెప్పు పొందుకోలేదు. వేషధారణ జీవితం దేవుని మెప్పు పొందుకోవడం అటుంచి దేవుని ఉగ్రత పాలవుతుంది వేషధారణ జీవితం. ఎలాగంటే ఒక చెట్టు ఉంది బైబిల్లో, అది కూడా వేషం వేసింది. ఆ చెట్టు పేరు అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు కాలం కాని కాలంలో ప్రభువును మబ్బుపరిచి, ప్రభువు నా దగ్గరికి రా, నేను నీ ఆకలి తీరుస్తాను అన్నట్టు ఏం చేసింది? వేషం వేసింది, నటించింది. నటించోళ్ళు చాలామంది మన మధ్యలో. భక్తున్నట్లు నటించేవాళ్ళు, దేవుని బిడ్డలమని డ్రామా చేసేవాళ్ళు, దేవుని విశ్వాసులమని మనం మభ్యపరిచేవాళ్ళం. వేషధారణ భక్తితో జీవించేవారు ప్రభువు అలాంటి వారి కొరకు ఆ అంజురపు చెట్టు పాఠం ఏంటంటే, నీవు కాని కాలములో ఆకులు కలిగి ఏపుగా ఎదిగి నీ దగ్గర పళ్ళున్నట్టు నన్ను నీవు మోసం చేశావు అని దేవుడు వెంటనే దాన్ని ఏం చేశాడు? నీవెన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక, నీ పళ్ళు ఎవరు తినకుందురుగాక. శిష్యులు అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వచ్చే లోపల ఆ చెట్టు ఏమైపోయింది? వేషధారణ చేసే ఆ యొక్క స్థితి ఎంతటి ఘోరమైన శాపానికి బైబిల్ గ్రంథంలో ఆ అంజురపు చెట్టు అది చిహ్నంగా సమాజంలో ఈరోజు నీకు శాస్త్రులు పరిచయులైన వారికి, అలాంటి నటనా జీవితం కలిగిన వారు ఎవరైనా ఉంటే వారందరికీ పాఠం నేర్పుతుంది. ఆ నీతి కంటే మన నీతి అధికమవ్వాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ప్రభు వేశ్యులైననైనా క్షమిస్తాడేమో కానీ వేషధారులను అది చాలా ప్రమాదం. వేషధారణ కలిగిన జీవితం మనుషుల దగ్గర, సమాజంలో మన యొక్క వ్యక్తిత్వాలు లోపల ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి ప్రదర్శిస్తున్నదంతా కూడా అది వేషధారణ జీవితం. ఆ వేషధారణ జీవితానికి నీవు అంకం పలుకు, ముగింపు పలుకు. ప్రభు దగ్గర నటన కలిగిన, నటనా జీవితం కలిగిన స్థితులు కలిగి కాకుండా, ఒక కవి అన్న మాట నాకు గుర్తుకొస్తుంది, ఈ లోకమంతా ఒక నటనాలయం, కానీ దేవుని దగ్గర చెల్లదు నటించే భక్తి, నటించే జీవితం, మబ్బుపరిచే జీవితం. ప్రభువుని నీవు ఏమాత్రము కూడా ఆయనను మోసం చేయలేవు. నీ వేషధారణ ఎండగడతాడు దేవుడు ఖచ్చితంగా. నీ వేషధారణ భక్తిని ప్రభు తప్పకుండా ఆయన గమనిస్తాడు. అన్ని విషయాలు ఆయన న్యాయపీఠము దగ్గర తేలుస్తాడు. కాబట్టి ఆపు, వేషధారణ భక్తిని మనము ఆపి వాస్తవమైనటువంటి నిజాయితీని మనం కనపరచాలా. ఇంకా మన సమయం అవుతుంది. మరొక మాట, ఈ యొక్క శాస్త్రుల పరిచయల నీతిలో మనం 3 విషయాలు చూసాం. 4వ మాట, వీళ్ళను శాస్త్రులను పరిచయలను ప్రభు మరొక మాటతో ఆయన పిలిచాడు. ఏమని పిలిచాడంటే అంధులైన మార్గదర్శకులు. శాస్త్రులకు పరిచయలకు ఇచ్చిన మరొక పేరేంటంటే వీళ్ళు గ్రుడ్డివారు, గ్రుడ్డి పరిచయలు, గ్రుడ్డి శాస్త్రులు. వీళ్ళు వేషధారణే కాదు, వీళ్ళు చెప్పేది చేయడమే కాదు, వీళ్ళు పారంపర్యాచారం చేయడమే కాదు, వీళ్ళు గ్రుడ్డివారు, అంధులు, అంధులైన మార్గదర్శకులు అని ప్రభు చెప్తా ఉన్నాడు. అంధులైన మార్గదర్శకులు అంటే చూపు లేనివారు అని అర్థం కదా. కానీ నిజానికి వీళ్ళకు చూపు లేకపోవడం కాదు, వాస్తవానికి వారికి ఆ కంటి విజన్ అనేది ఉంది. కానీ వీళ్ళ యొక్క గ్రుడ్డితనం ఆధ్యాత్మికమైనటువంటి గ్రుడ్డితనం. వాస్తవాలు తెలిసినప్పటికీ కూడా ఇక్కడ 23వ అధ్యాయం 16వ వచనంలో, 17వ వచనంలో, 24వ వచనంలో, 26వ వచనంలో కూడా రిపీటెడ్గా వాడిన మాట అంధులైనా, అంధులైనా అనేటటువంటి మాట అక్కడ చెప్పుకొస్తూ ఉంటారు. గ్రుడ్డివాడిని అనుసరిస్తే ఏమండి, ఒక గ్రుడ్డివాడు మరొకనికి దారి చూపలేడు. గ్రుడ్డివాడు పడిపోతాడు గోతులో. గ్రుడ్డివాడిని అనుసరిస్తే గుడ్డివాడిని అనుసరించినోడు కూడా గోతులో పడిపోతాడు, గమ్యం చేరలేడు, గమ్యం చేరలేడు. బైబిల్లో చాలామంది ఆధ్యాత్మికమైన జీవితాలకు గుడ్డితనమే కలుగు చేస్తుంది. సాతాను మాట విని అవ్వమ్మ యేసయ్య తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట కనపడకుండా సాతాను చెప్పిన మాటే కనపడేటట్లు అపవాది ఏం చేసింది? అవ్వమ్మకు అంధత్వం చేసింది. అదే మాట పౌలు చెప్తాడు, ఈ లోక సంబంధమైన దేవత, యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తుంది. కొన్నిసార్లు మనం వెళుతున్న మార్గం మనం సరైన మార్గంలో వెళ్లకుండా వెళ్ళిపోతూ ఉంటాం. మనం సరైన మార్గంలో వెళ్లకుండా వెళ్ళిపోతున్నప్పుడు మనం వెళుతున్న మార్గం మనకు తిన్ననైన మార్గంగా అనిపిస్తుంది. అక్కడ కారణం ఏమిటంటే నీతో నడుస్తున్నవాడు, నీతో నడిపించేవాడు అపవాది చేయి పట్టుకుని చాలా చక్కగా సరళంగా ఉంది మార్గం అన్నట్లు నడిపించుకు వెళ్ళిపోతాడు. కానీ నువ్వు వెళుతున్న మార్గం తప్పకుండా అది నీకు అంతిమముగా నీకు అవమానం ఎదురవుద్ది, అపజయం ఎదురవుద్ది. నీకు ఎదురయ్యేటటువంటి ఆ అవమానం, అపజయం నీవు తెలిసి నీ గురుడితనాన్ని బట్టి నీ అపజయాన్ని నువ్వు సమీపించినటువంటి పరిస్థితుల్లో మన ఆ అపజయంలో వెళ్ళేటటువంటి విషయాలు తెలిసి మనం వెళుతూ ఉంటాం. ఆ విషయాలు మనం ఒకసారి గమనిస్తే ఈరోజు మత్తయి సువార్తలో అక్కడ చూచిన మాట మనం చూడొచ్చు. 5వ అధ్యాయం 22వ వచనములో ఏమన్నాడు? ఇక్కడ నేను మీతో చెప్పినది ఏమనగా
నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ సాక్షాత్తు తన సహోదరుడు, సోదరుడు ఇక్కడ వాడిన మాట. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు. తన సహోదరుణ్ణి తిరస్కరిస్తున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ కిందకు వెళితే తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు. అలా అనొచ్చా? తమ్ముణ్ణి, సోదరుణ్ణి, సహోదరుడి మీద కోపం పాపాన్ని సమీపిస్తుంది. నరుని కోపం దేవుని నీతి, మన నీతి అధికం అవ్వాలి కదా. కానీ సహోదరుని మీద ఏం పడుతున్నాడు? కోపం. ఈ కోపం దేవుని నీతిని నెరవేర్చదు. సహోదరుని ఏమంటున్నాడు ఇక్కడ? సహోదరుని చూచి వ్యర్థుడా, నీవు అతడు ఒకే తల్లి గర్భం నుండి వచ్చినోళ్ళు, మీ మధ్య ఏముంది? విభేదం, ద్వేషం. ఇక్కడ నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, మనమందరము సోదరీమణులుగా ఒక తల్లి బిడ్డలుగా కలిగిన వాళ్ళు, బిడ్డలకు తోబుట్టులకు విభేదాలు వస్తున్నాయి. కానీ వాళ్ళ మధ్య ఏముండాలా అంటే, అక్కడ తెలియకుండా వాళ్ళ మధ్య అపవాదం వచ్చింది, సాతాను ఉంది. వ్యర్థుడా అని చెప్పుకుంటున్నావు, నీకు తెలియకుండా నీకు అంధత్వంలో ఉన్నావు నీవు. ఈ అంధత్వం ఇంకా మీకు అర్థం అవ్వాలంటే మొదటి యోహాను 1వ అధ్యాయం, మొదటి యోహాను 2వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే, తన సహోదరుని ద్వేషించువాడు, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగు చేస్తుంది కనుక. కాబట్టి తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతడికే తెలియదు. గుడ్డోడు ఎక్కడికి పోతున్నాడో, చీకటిలో తాను ఎక్కడికి వెళుతున్నాడో. ఈ చీకటి అనేది అతడికి ఎలాగొచ్చిందంటే, తన సహోదరుడను ద్వేషించుట ద్వారా, నీ సహోదరుడను నీవు తిరస్కరించుట ద్వారా. అందులైన మార్గదర్శకులారా అంటే, అంధత్వం మన జీవితంలో చాలా విషయాల్లో మన మంచిని మనం ఎలా జీవించాలో అలా జీవించకుండా వాటిని రాంగ్ మార్గంలో మనం వెళ్ళిపోతున్నప్పుడు నీవు అంధత్వంలో ప్రయాణిస్తున్నావు, నీవు తప్పు మార్గంలో నీవు ప్రయాణిస్తున్నావు. నీ స్నేహితుడిని చూచి నీవేమంటున్నావు? వ్యర్థుడా. అలాంటి సంబంధాలు మన ఇంట్లో ఉన్నాయా? మన గృహాలలో, మన కుటుంబాలలో, మన తోబుట్టువుల మధ్య నీ రక్త సంబంధికి నీవు ముఖం చాటేయకూడదు. మీరు ఐక్యతగా ఉండాలి. మా ఇంటి వారు మీరు ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండవలసిన ప్రేమనురాగాలను, ఆప్యాయతనురాగాలను కలిగి ఉండాలి తప్ప మీరు ఎడముఖం పెడముఖంగా, సరిహద్దుల మధ్య సమాధానము లేని వారముగా. అక్కడ ఆ మాట కూడా మాట్లాడాడు, మీ పొరుగు వారితో ఎవరికైనా మీకు సమాధానం లేకపోతే దేవునికి కానుకిచ్చే కంటే ముందు అక్కడికి వెళ్ళి మీరు విభేదాలను సర్ది చేసుకోండి. అవి సర్ది చేసుకుంటేనే మనం చూపుతో ఉన్నట్లు, మనం గుడ్డితనం లేకుండా ఉన్నట్లు. మనకు సరైన సత్సంబంధాలు లేకుండా, సరైన ఆధ్యాత్మికమైన సంబంధాలు లేకుండా, సరైన కుటుంబ సంబంధాలు లేకుండా మనం ప్రయాణం చేస్తే మనం అందులం, మనం గుడ్డివారం. ఆ గుడ్డితనమును దాటుకుని మనం రావాలా, అప్పుడు మన నీతి ది బెటర్గా ఉంటుంది. ఫైనల్గా నేను ముగిస్తాను సమయాన్ని బట్టి. ఇంకా శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి ఎలాంటి నీతి అంటే, సున్నం కొట్టిన సమాధులు. ఈ పరిసయ్యులను, శాస్త్రులను ఏమని ప్రభువు ఆపాదించాడంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం ప్రకారం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను, ఏమన్నాడంటే ఇక్కడ, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అనే పోలిక. ఇది కూడా చాలా బ్యాడ్ పోలిక. ఇందాక మీరు వేషాలు వేస్తున్నారు, లోపల ఒకటి బయట ఒకటి మీరు నటిస్తున్నారు, మీకు చూపు ఉంది కానీ మీరు గుడ్డోళ్ళు
అని ప్రభువు ఖచ్చితంగా కఠినంగా ఎలాగైతే చెప్పాడో, ఇంకా ఘోరమైన పోలికతో పరిసయ్యులను శాస్త్రులను గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ శాస్త్రులను పరిసయ్యులను ఏమంటున్నారంటే, మీరు సున్నం కొట్టిన సమాధులు అని చెప్పే మాట. దేనిని ఈ మాట మనకు అర్థం చేస్తుందంటే, సున్నం కొట్టిన సమాధులు పైకి చాలా చక్కగా అలంకరించబడతాయి. గోడ కట్టి లోపల ఉన్న సమాధి బాక్సు, ఆ సమాధి బాక్స్ బయట చక్కగా ఈ సిమెంట్ గోడ కట్టి ప్లాస్టింగ్ చేసి చక్కటి రంగులు వేసి చక్కగా అందంగా ముస్తాబు చేస్తారు సున్నం కొట్టిన సమాధి. కానీ వాస్తవానికి ఈ సున్నం కొట్టిన సమాధిగా, చాలా అలంకరింపబడిన సమాధిగా, అప్పుడు సున్నం కొట్టిన సమాధులు ఇప్పుడు ఇంకా చాలా టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందిన పరిస్థితులను బట్టి చక్కటి మార్బుల్స్తో, టైల్స్తో చాలా చాలా నీట్గా అందముగా అలంకరించబడతాయి పితరుల సమాధులు. మన ఇంటి వారి సమాధులు చాలా అందంగా అలంకరిస్తాం. కానీ అందంగా పైకి అలంకరిస్తాం, కానీ లోపల ఏముంది? వాస్తవానికి దేహం, ప్రాణం విడిచిన దేహం ఉంది. సున్నం కొట్టిన సమాధి లోపల ఏముంది? దేహం విడిచిన ప్రాణం విడిచిన దేహం ఉంది. ఆ దేహం ఏమైపోయింది? దినదినము 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 కొద్ది కొద్దిగా ఎంత అలాగది పాడైపోయిందంటే, ఆ శరీరం అంతా, ఆ దేహము యొక్క మాంసం అంతా కుళ్ళిపోవడమే కాదు, అందులో నుంచి పురుగులు పుట్టి, వాసన పుట్టి, చాలా చాలా దుర్వాసన. అవి ఆ రీతిగా ఆ పాడైపోయినటువంటి దేహము ఎంతటి అసహ్యమైనటువంటి పరిస్థితి ఉంటుందో లోపల. శాస్త్రులను పరిశీలను అట్లా అడ్రస్ చేస్తున్నాడు. ఎవయ్యా, మీరు పైకేమో చాలా బాగున్నారు, పైకి 23వ అధ్యాయంలో సంత వీధులలో మీ రక్షణ రేకులు చాలా పొడుగ్గా పెట్టుకుని వస్తారు. సమాజ మందిరాల్లో అందరి వందనాలు స్వీకరించడానికి 4 రోడ్ల కూడలలో మీరు నుంచుంటారు. మీ తెల్లటి వస్త్రాలు వేసుకుని పెద్ద పెద్ద అధికార పీఠాల మీద కూర్చుని మీరు ఎట్లా ఉంటారు. కానీ మీ వాస్తవం ఏంటో తెలుసా? ఇక్కడ చెప్పాడు 27వ వచనంలో, మీరు సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. అవి ఏమన్నాడు అక్కడ? వెలుపల శృంగారముగా అగుపడుదురు గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్ముషంతో మీరు నిండి ఉన్నారు. ఒక సమాధి ఎలాగుందో, సమాధిలో ఎలాగైతే బ్యాండ్ లోపల బయట అందమైన రంగులు ఉన్నాయో, మీరు పైకి అందంగా కనబడుతున్నారు, కానీ లోపల కుళ్ళు, కుతంత్రం, చాలా బ్యాడ్ థింగ్స్తో మీ మనస్సులు నింపుకున్నారు. అలాంటి సున్నం కొట్టిన సమాధులు మీరు. 28వ వచనం చాలా కఠినంగా చెప్పాడు. ఇంకా అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతో మీరు నిండి ఉన్నారు. మీ జీవితాలు దేవునికి అవిధేయంగా ఉన్నాయని శాస్త్రుల పరిచయుల యొక్క నీతిని గురించి అక్కడ ఎండగట్టాడు ప్రభు. వాళ్ళ క్రమము లేని జీవితాన్ని, వాళ్ళ అక్రమమైన జీవితాన్ని యేసు ప్రభుల వారు ఖచ్చితంగా తెలియపరిచాడు. అవును, శాస్త్రులు పరిచయుల గురించి అర్థమయ్యే మరొక మాట ఏంటంటే, మీరు పళ్ళెము యొక్క బయట కడుగుతారు, పళ్ళెము యొక్క లోపల కడగరు. లోపల చాలా జిడ్డుంది, అజింత్రియముతోనూ దోపుతో నిండి ఉంది. అది లోపల మీరు శుభ్రం చేయరు. కాబట్టి ఈరోజు మీ నీతి అధికము కాని ఎడల, ఎవరి నీతి కంటే? శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి ఎలాంటిదంటే, వారు చెప్పుదురే కానీ చెయ్యరు, మొదటి మాట. రెండోది, పారంపర్యాచారాన్ని పాటిస్తారు. మూడవది, వేషధారణతో జీవిస్తారు. నాలుగవది, అంధులైన మార్గదర్శకులు. ఐదవది, సున్నం కొట్టిన సమాధులు. ఇలాంటి కార్యాలు చేసేవారు శాస్త్రులు, పరిసయ్యులు.
మనం కూడా అలాంటి జాబితాలకు చెందిన వారముగా మనం చెప్పేదొకటి చేసేదొకటైతే, మనం పాతరాటి ప్రాచీన పాపపు స్వభావాలను అన్యుడు ఎలా చేస్తున్నాడో మనం కూడా అన్యుల వలె కూడా మనము జీవిస్తే, మనం నటనా జీవితము కలిగిన వేషధారులము వలె లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుంటే ఎవరిని మోసం చేద్దామని మనకు చూపున్నా కూడా తెలిసి తెలిసి మనము తిన్నని మార్గములో వెళుతున్నామని కాని మార్గములో మనం వెళితే, మనం లోపల కుళ్ళుతో ఉంటే బయటికి ఎంత బాగున్నా ప్రభువుకి సమస్తము తెలిసే పరిస్థితులు ప్రభువుకు తెలియక మానవు. కాబట్టి మన నీతి ప్రభు పరలోక రాజ్యములో చేరగలిగినటువంటి నీతి ఇప్పుడున్న పరిస్థితులను మించి ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్.